దేవుని నామమునకు మహిమ కలుగును గాక. ప్రభునందు ప్రియులరా, మన ప్రభువు రక్షకుడునైన క్రీస్తు యేసు పరిశుద్ధ నామంలో మీ అందరికీ శుభములు. 27వ తేదీ మార్చి మాసము 2025వ సంవత్సరం. ఈ శ్రమల కాల ధ్యానంలో నేటి వాక్య ధ్యానము, దేవుడు ఆయనను అధికముగా హెచ్చించి అనుగ్రహించెను. దేవుడు ఆయనను అధికముగా హెచ్చించి అనుగ్రహించెను. చక్కటి వాక్యము, వాగ్దానం. ఫిలిప్పీలకు రాసిన పత్రిక 2వ అధ్యాయము 11వ వచనం. పూర్తి వచనము, ప్రతి వాని నాలుకయు తండ్రి అయిన దేవుని మహిమార్థమై యేసు క్రీస్తు ప్రభువు అని ఒప్పుకొనున్నట్లు దేవుడు ఆయనను అధికముగా హెచ్చించి ప్రతి నామమునకు పై నామమును ఆయనకు అనుగ్రహించును. ఇక్కడ 2 స్టేట్మెంట్స్ మనం చూస్తున్నాం. ఒకటి, పౌలు రాస్తున్న కారణాలు. 2, దేవుడు ఇస్తున్న ఘనతలు. యేసు క్రీస్తు ప్రభువారి సబ్జెక్ట్ అయితే, పౌలు ఫిలిప్పీలకు ఏమని చెప్తున్నాడు? ప్రతి వాని నాలుక, అంటే నీ నాలుక, నా నాలుక, మొత్తము భూమి దాని నివాసులు, తండ్రి అయిన దేవుని మహిమార్థము. మన కోసం చెప్పుకోకూడదు సుమా, దేవుని మహిమార్థము యేసు క్రీస్తు ప్రభు అని ఒప్పుకున్నట్లు. అంటే దేవుడు తన సేవకుడిని ముద్రిస్తున్నాడు, గుర్తుపట్టేటట్లు చేస్తున్నాడు. కారణం ఏంటి? యేసు క్రీస్తు ప్రభు అని, యజమానుడని, లార్డ్ కురియోస్ ఒప్పుకొనున్నట్లు. కారణం ఏంటి? ఒప్పుకొనున్నట్లు. ఏ విధముగా? ప్రతి వాని నాలుక తండ్రి అయిన దేవుని మహిమార్థము. కారణం ఏంటంటే, దేవుడు ఆయనను అధికముగా హెచ్చించి, అంటే ఎంతగా తగ్గించబడ్డాడు క్రీస్తు యేసు ప్రభువు వారు. ప్రతి నామమునకు పై నామము అనుగ్రహించి. మనం పైన వారిగా ఉండాలనుకుంటాం కదా, అందరికంటే గొప్పగా ఉండాలనుకుంటాం కదా, కానీ అది దేవుడు హెచ్చించాలని. చూసారా? ఇంగ్లీష్ వెర్షన్లో మనం చూస్తే, ఒక్కసారి మనము న్యూ లివింగ్ ట్రాన్స్లేషన్, ఫిలిపియన్స్ చాప్టర్ 2 verses 9, అవును 9లో, మరి ఇంగ్లీష్ కదా, నేర్చుకుందాం. Therefore, కాబట్టి గాడ్ ఎలివేటెడ్ హిమ్ టు ద ప్లేస్ ఆఫ్ హైయెస్ట్ ఆనర్ అండ్ గేవ్ హిమ్ ద నేమ్ అబౌవ్ ఆల్ అదర్ నేమ్స్. అంటే ఉన్నతమైన స్థితిలో దేవుడు ఆయనను ఉంచి సమస్త ఘనత, మహిమ, ఆధిపత్యం ఇచ్చి అన్ని నామముల కంటే పై నామము అనుగ్రహించెను. మనము ఈ యొక్క ఫిలిప్పీలకు రాసిన పత్రిక 2వ అధ్యాయంలో చాలా 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 మంచి వచనాలు, పదే పదే నన్ను ఛాలెంజ్ చేసే మాటలు ఇక్కడ మనము చూస్తున్నాం. ఇక్కడ ఏమని రాయబడుతుంది అంటే, క్రీస్తు యేసునందు హెచ్చరిక, ప్రేమ వలన ఆదరణ, ఆత్మయందు సహవాసము, దయారసమయం, వాత్సల్యము ఉన్న ఎడల. అంటే ఆత్మయందు సహవాసం నీకు ఉండాలంటే ఏముండాలి? దయా, వాత్సల్యం. ఇవి 2 లేకుండా ఆత్మీయ సహవాసం కాదు. నీవు నేను సంఘముగా కూడాలంటే దయా, వాత్సల్యం ఉండాలి. అప్పుడు హెచ్చరిక, ఆదరణతో కూడింది కావాలి. కనుక ఇక్కడ చెప్పబడుతుంది, దేవుని యొక్క చిత్తము ఎరుగులాగున కక్ష చేత కాక, అతిశయము చేత కాక, వినయమైన మనస్సు గలవారై ఒకడి కంటే ఒకడు యోగ్యుడు. ఇదే కదా శిష్యులు. ఎవడు గొప్ప? సంఘంలో ఆడు గొప్ప ఏంటి, ఆడు చెప్పడం ఏంటి, నేను కాదా? కనుక భార్య భర్తల్లో నీ మాట నేను ఇదేంటి, అన్నదమ్ముల్లో నువ్వెవడు నాకు చెప్పడానికి? ఎక్కడ చూసినా ఇదే మూలస్థానము జగడాలకి, కలహాలకి, గొడవలకి, విభేదాలకి కారణం. అంటే మనల్ని మనము హెచ్చించుకోవడము. కనుక ఇక్కడ దేవుని యొక్క వాక్యము 4వ వచనం నిన్ను నన్ను, మీలో ప్రతి వాడు
తన సొంత కార్యములను కాక ఇతరుల కార్యములను చూడవలెను. సొంత కార్యాలు అంటే ఏమీ కాదండి. ఎప్పుడు కూడా నేను నా బిడ్డలు, నేను బాగున్నానా, నా బిడ్డలు బాగున్నా. ఎప్పుడైతే నీ చింత అంతా, నీ ధ్యాస అంతా నా దేవుడు, అయ్యో ఇప్పుడు ఏమనుకుంటున్నాడు, నేను ఎవరికి సహాయం చేయగలను. నీవు సంఘానికి వచ్చావు, కూర్చున్నామా, నన్ను పలకరించారా, నాకు ఏమైనా పెట్టారా, వీళ్ళన్న కాదు. నేను ఇప్పుడు ఏమైనా చేయగలనా, ఇక్కడికి ఎవరైనా సహాయం చేయగలనా, అమ్మా నీకు వచ్చిన కష్టం ఏంటమ్మా, ఆ విధముగా మనము చేయగలగాలి. కనుక క్రీస్తు యేసునకు కలిగిన ఈ మనస్సు మీరు కలిగి ఉండి. చూసారా, అంటే క్రీస్తు యేసు ఏ విధముగా కలిగి ఉన్నాడో, క్రీస్తు యేసు ఏ విధంగా ప్రేమించి ఉన్నాడో, క్రీస్తు యేసు ఏ విధంగా జీవించి ఉన్నాడో. సో వీఆర్ ఆల్ కాల్డ్ నాట్ త్రూ ఆడమ్ బట్ ద లాస్ట్ ఆడమ్. మనమందరము కూడా మొదటి ఆదాము ద్వారా కాదు, కడపటి ఆదాము ద్వారా. కారణం ఏంటంటే ఈ మహానుభావుడు దేవుని స్వరూపమై ఉండి సమానముగా ఉండుట. కానీ ఆయన ఏం చేశాడు, నీకులాగా నాకులాగా చాలాసార్లు మనము ఏదైనా స్థలానికి వెళ్తే ఇద్దరు ముగ్గురు డ్రైవర్లు ఉన్నారనుకోండి, వాళ్ళు మనల్ని కూడా డ్రైవర్ అంటారు. ఒక క్లీనింగ్ కంపెనీలోకి వెళ్ళి కూర్చున్నాం అనుకోండి, మనల్ని కూడా క్లీనింగ్ కంపెనీలో పనిచేసే వాళ్ళే. అంటే ఆ రూపంలో ఆ అనుభవాలు ఎన్నని చెప్పమంటారులేండి. కనుక ఆ విధముగా ఎదుటోడు లెక్క కడుతూ ఉంటాడు. ఎప్పుడు ఎదుటోడు మనల్ని తక్కువగానే చూడడానికి ఇష్టపడతాడు. ఎప్పుడు ఎదుటోడు నీచంగానే చూడడానికి ఇష్టపడతాడు. ఎప్పుడు ఎదుటివాడు మనకంటే వాడు యోగ్యుడని, మనకంటే వాడు పరిశుద్ధుడని, మనకంటే వాడు ఎన్నికైన వాడని, గొప్పవాడని ఫీల్ అయిపోతా ఉంటారు. ఏదో మనకి సానుభూతి చూపించేస్తా ఉంటారు. చాలా చిరాగ్గా ఉంటారు. కారణం ఏంటంటే తన్ను తాను రిక్తునిగా, ఒట్టివానిగా, సమస్తము కలిగిన వాడు, గట్టివాడు, దృఢమైన వాడు ఒట్టివాడిగా చేస్తున్నాడు. మనలో ఉన్న గొప్ప ప్రాబ్లం ఏంటో తెలుసా, ఎద్దురాడే స్వభావం. ఎప్పుడైతే నువ్వు ఖాళీ చేసుకుంటూ ఉంటావో, ఎప్పుడైతే నువ్వు తగ్గించుకుంటా, ఆ పోన్లే ప్రభువా అంటే అన్నారు అన్ని, అంటే ఈ నిందలు నీ మీద పడుతున్నప్పుడు, ఒక్కొక్క అడుగు ప్రజలు నిన్ను ఏసడిస్తున్నప్పుడు దేవుడు నిన్ను హెచ్చిస్తూ ఉంటాడు. చాలా రోజుల్లో మనము ఆలోచిస్తూ ఉంటాం ఏంటిలా, కానీ వెంటనే రిజల్ట్ రాదు కనుక చాలా కుమిలిపోయేవారంగా, కృంగిపోయేవారంగా ఉంటాం. ఇక్కడ చెప్పబడుతుంది ఆయన ఎంతగా తగ్గించుకున్నాడంటే, ఒకటి దేవాది దేవుడు మహిమా స్వరూపుడు మనుష్యుడుగా కనబడ్డం, రెండు మరణమే ఎరుగని ఆయన మరణించడం, అంటే సిలువ శ్రమలు పొందడం, విధేయత చూపి తగ్గించుకున్నాడండి. కనుక సో దేర్ఫోర్ ఈ కారణాలని బట్టి నిన్న యెషయా 53 చెప్పాను కదా, భూమి మీద ఉన్న వారిలో కానీ, పరలోకమందున్న వారిలో కానీ, భూమి క్రింద పాతాళములో ఉన్న వారిని కానీ, ప్రతి వాని మోకాలు యేసు నామమున వంగునట్లు. ఇక్కడ మనం వచ్చాం ఇప్పుడు, ప్రతి వాని నాలుక తండ్రి అయిన దేవుని చూసారు, ఇది వాక్యము. కనుక పై నామమును, కనుక మనం ఎప్పుడూ కూడా భయముతో, వణుకుతూ రక్షణ కోసం మనము తాపత్రయపడాలి. కారణం ఏంటో తెలుసా, మూర్ఖమైన వక్ర జనము మధ్య నిరపరాధులుగా, నిష్కలంకులుగా, అనింజులైన దేవుని కుమారుడు. మనుష్యులు నిందలు వేస్తాడు, కానీ దేవుడు నిన్ను నింద నుంచి తీస్తూ ఉంటాడు. కనుక ముఖ్యంగా సనుగులు, సంశయములు ఎప్పుడైతే మనము ఈ విధముగా ఉంటామో, జీవ వాక్యమును పట్టుకుని జ్యోతుల వలె ప్రకాశిస్తాం. కొన్ని వాక్యాలు నేర్చుకుంటే, మత్తయి సువార్త 28:18 యేసు ప్రభు వారి యొద్దకు వచ్చి ఏం చెప్తున్నాడు చూసారా, పరలోకమందు భూమి మీద నాకు సర్వాధికారం. ఎలా పొందుకున్నాడు ఆయన, నిన్న నేర్పించాను. చెరగా పట్టుకొని దుష్టులతో పోరాడి జయముంది, గెలిచి ఇప్పుడు బిడ్డని కన్నాడు.
ఒక తల్లి ప్రసవ వేదన పడి బిడ్డను కంటుంది, ఆ బిడ్డ ఆ తల్లికి చెందుతుంది. కనుక ఆ యొక్క అపోస్తల కార్యములు 4వ అధ్యాయం 12వ వచనంలో ఎవని వలన రక్షణ కలగదు, ఈ నామమున మనము రక్షణ ఏ నామము? ఆకాశము కింద మనుష్యులలో ఇయ్యబడిన మరి ఏ నామమున? యేసు నామము అన్ని నామముల కంటే ఉన్నతమైన నామం. అంటే ఎఫెసీయులకు రాసిన పత్రికలో పౌలు ఈ వివరముగా రాస్తూ 1వ అధ్యాయము 17వ వచనం ఏమని చెప్పబడుతుంది? మీ నేత్రములు వెలిగింపబడినందున, అంటే రెవల్యూషన్ నాలెడ్జ్, నీకు ప్రత్యక్షీకరణ, మిమ్మును పిలిచిన వలన, పిలుపు వలన నిరీక్షణ. ఎందుకు దేవుడు మిమ్మల్ని పిలిచాడో, పరిశుద్ధులలో స్వాస్యం యొక్క మహిమైశ్వర్యం, మహిమ ఐశ్వర్యం వినడం. అంటే క్రీస్తు యేసు ప్రభునందు దేవుడు ఏం చేశాడో తెలుసా? ఆయన బలాతిశయము. అంటే ఎలాగ తెలుసుకోగలము దేవుని శక్తి అంటే, మహిమా స్వరూపియగు తండ్రి తన్ను తెలుసుకొనుటకు ఇవి నేర్చుకోవాలి. తెలుసుకోవాలంటే జ్ఞానము, ప్రత్యక్షత గల మనస్సు నీకు ఉన్నప్పుడు, అందుకనే పౌలు వీటి కోసం చేస్తాడు. అంటే అర్థం ఏంటంటే, క్రీస్తును మృతులలో నుండి లేపి సమస్తమైన ఆధిపత్యము, అధికారము, శక్తి గల ప్రభుత్వము కంటే యేసు క్రీస్తు ప్రభుల వారిని హెచ్చించాడు. దేవుడు తన కుడి పార్శ్వమున కూర్చుండబెట్టి, అంటే ఆయన పాదముల క్రింద సమస్తము ఉంచి సంఘమునకు శిరస్సుగా. ఈరోజు నీవు నేను సంఘముగా కట్టబడుతున్నామంటే క్రీస్తు యేసు ప్రభువారు ఆ సంఘమునకు శిరస్సై ఉన్నాడు, మనము శరీరమై ఉన్నాము. ఎలాగా? ఇంకా నేర్చుకుంటే మనము ఈ యొక్క కొలస్సీలకు రాసిన పత్రిక 1వ అధ్యాయము 13 నుంచి, ఒకానొకప్పుడు అంధకారం సంబంధమైన అధికారం ఉంది. అంటే మొదటి ఆదాము ద్వారా పాపము, పాపము వలన మరణము, మరణము ద్వారా గడాంధకారంలోనికి వెళ్ళిపోయిన మనల్ని విడుదల చేసి తాను ప్రేమించిన కుమారుని యొక్క రాజ్య నివాసులుగా చూశారు. ఆదాము రాజ్యము, కడపటి ఆదాము రాజ్యం, మొదటన రాజ్యమును నీతిని. ఇప్పుడు ఈ రాజ్యానికి, అందుకే మనకు ఎలియనగా శిశువు పుట్టిన కుమారుడు, ఆయన భుజముల మీద రాజ్యభారము, నేను ఆయన భుజముల మీద నిన్ను నన్ను పెట్టాడు దేవుడు, నిన్ను నన్ను ఆయన రాజ్య నివాసులుగా చేటకు. అంటే ఈ కుమారుడి యందు మనకు విమోచనము, పాప క్షమాపణ. అంటే ఈ యొక్క కుమారుడు ఏమన్నాడు? ఆయన మహిమ, అదృశ్య దేవుని స్వరూపి అయ్యుండి సర్వ సృష్టికి ఆది సంభూతుడు. అంటే మొదటి ఆదాము ఆది అయ్యుంటే, ఈ కడపటి ఆదాము సంఘము ద్వారా, రక్తము ద్వారా, ఆ యొక్క పాతాళం లోకంలోనికి వెళ్ళి మరణించుట ద్వారా, అంటే ఆకాశం అందున్నవి, భూమి అందున్నవి, కంటికి కనబడేవి, కంటికి కనబడినవి, అవి సింహాసనాలు, ప్రభుత్వాలు, ప్రధానులు, అధికారములు, సర్వము, సమస్తము గుర్తుపెట్టుకోండి. ఆయన యందు, ఆయన ద్వారా, ఆయనను బట్టి, బై ద పీపుల్, ఫర్ ద పీపుల్, టు ద పీపుల్. ఇక్కడ ఎన్ని చోట్ల అంటే క్రీస్తు యేసు ద్వారా, క్రీస్తు యేసును బట్టి, క్రీస్తు యేసునందు ఆది యందు వాక్యము ఉండెను, వాక్యము దేవుని యొద్ద ఉండెను, సమస్తము ఆయన మూలముగా కలిగెను. కనుక ఆయన అన్నింటికంటే ముందుగా ఉన్నవాడు, సమస్తమునకు ఆయన ఆధారమై ఉన్నవాడు. సంఘము అను శరీరమునకు ఆయనే శిరస్సు. కనుక ఆయన ఆది అయ్యుండి మృతులలో నుండి లేచట్లో ఆది సంభూతుడు. కనుక ప్రభువునందు ప్రియులారా, ఎప్పుడైతే యేసు క్రీస్తు ప్రభువును ధరించుకుని వారముగా ఉంటామో, ఆయన మనస్సును కలిగిన వారముగా ఉంటామో, అంటే అంతే అంతే అంటే 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 ఎప్పుడైతే నీకు ఆ రివల్యూషన్ నాలెడ్జ్,
అంటే యేసు క్రీస్తు ప్రభువా నన్ను క్షమించుకో. నో నో నో. యేసు క్రీస్తు ఆత్మ నీలోనికి రాచినప్పుడు ఏం జరుగుతుంది? ఆయన చనిపోయిన వాడు కాదు, ఖాళీ శిలువ మీద ఆయన లేడు. శిలువ మీద మనిషి ఉన్నట్లు మనం పెట్టుకోకూడదు. అదే విధముగా ఆ యొక్క సమాధిలో ఆయన లేడు, తెరవబడిన సమాధి. కనుక ప్రభునందు ప్రియులరా, ఆయన శిలువ మీద లేడు, సమాధిలో లేడు, ఆయన నీ హృదయంలో ఉండాలని. కనుక ఇక్కడ కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 15:21, మనుష్యుని ద్వారా మరణము వచ్చెను కనుక మనుష్యుని ద్వారానే మరలా మృతుల పునరుద్ధానము. ముళ్ళును ముళ్ళుతోనే తీయాలి కదా, జిడ్డుతోనే కడగాలి కదా. అంటే ఈ విధముగా మనము చూస్తే ఆదామునందు అందరూ ఎలాగూ మృతి పొందుచున్నారో క్రీస్తునందు అందరూ బ్రతికింపబడుతున్నారు. ప్రతి వాడు తన వరుసలోనే బ్రతికింపబడును. ప్రథమ ఫలము క్రీస్తు. చూసారా? అంటే క్రీస్తు వచ్చినప్పుడు ఆయన వారు బ్రతికింపబడుతున్నారు. ప్రభునందు ప్రియుల సమస్తమైన ఆధిపత్యము, సమస్తమైన అధికారము, సమస్తమైన బలము కొట్టివేసి పదే పదే రిపీట్ అవుతూ ఉంటాయండి. అన్ని విధాలుగా కూడా ఈ ఆదాము ఎప్పుడైతే దుష్టునికి తాకట్టేసాడో, అపవాది ఎప్పుడైతే దురాత్మ సమూహములు, ఆ చిగడి శక్తులు మనలో రెచ్చగొట్టే తత్వం, మనలో కోపం, మనలో పగ, మనలో ప్రతీకారం, మనలో అసూయ, మనలో ద్వేషం, ప్రతిదీ మన లోపల ఉన్న వాటిని శిలువ మీద బాహాటముగా యేసు క్రీస్తు ప్రభువారు ఆ యొక్క శక్తులను జయించి దేవునికి రాజ్యమును అప్పగించును. అప్పుడు అంతము వచ్చును. కారణం ఏంటి? శత్రువులందరినీ తన పాదముల క్రింద ఉంచు వరకు రాజ్య పరిపాలన చేయి. కాబట్టి ప్రభువునందు ప్రియులరా, ఎప్పుడైతే క్రీస్తు పాదముల క్రింద సమస్తము లోపరిచి ఉంచాడో, మరి నువ్వు నేను కదా, ఎప్పుడైతే నిన్ను నీవు హెచ్చుగా హెచ్చించుకుంటావో తగ్గింపబడతావు. ఎప్పుడైతే నీ జీవితం ద్వారా, నా జీవితం ద్వారా దేవుడు ఘనపరచబడతాడో, దేవుడు హెచ్చింపబడతాడో, అన్ని ఇంకా పత్రికలు మీకు అర్థమైపోతున్నాయి. యేసు క్రీస్తు ప్రభువుల వారు అంటే మొదటి ఆదాము పాత నిబంధన, నూతన నిబంధన కడపటి ఆదాము. అంటే ఇక్కడ హెబ్రీయులకు రాసిన గ్రంథకర్త మొదటి అధ్యాయం, పూర్వకాలమందు ప్రవక్తల ద్వారా ఎంతో మాట్లాడిన దేవుడు అంచు దినములలో కుమారుని ద్వారా, అంటే ఆ కుమారుడి ద్వారా ఎవరు ఈ కుమారుడు? దేవుని యొక్క మహిమ యొక్క తేజస్సు కలిగిన వాడు. ఆయన మొత్తము దేవుడు 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 శరీరధారి అయి కృపా సత్య సంపూర్ణుడుగా మన మధ్య ఆయన నివసించాడు. అంటే దేవదూతల కంటే గొప్పవాడై ఉండి ఆయన మన కోసము ఇక్కడ 4వ వచనం దేవుని కుడి పార్శ్వన కూర్చుని. ఎప్పుడైతే ప్రభునందు ప్రియ ఈ యేసు క్రీస్తు ప్రభుల వారి గురించి నీకు అర్థమవుతుందో, ఇక నీ అప్పుల సమస్య అడగవు, ఇంకా నీ సమస్య అడగవు, నీ బిడ్డలను అడుగు. ప్రభువా నీవుంటే నాకు చాలు. అప్పుడు పాడే పాట, ప్రభువా నీవున్నావా, ప్రభువా నా కోసం నువ్వు విమ్మివేయబడ్డావు, ప్రభువా నా కోసం తృణీకరించబడ్డావు, ప్రభువా నేనే పాటివాడిని, ప్రభువా నీవెంత కష్టం ముందు. నీ జీవితము చెక్కబడుతుంది. నీ జీవితంలో ఉన్న ప్రతి హెచ్చు తగ్గులు చెక్కబడతాయి. ప్రతి హెచ్చులు పల్లము చేయబడతాయి. కొండలు నేలమట్టము చేయబడతాయి. నీ ఎదుట ద్వారములు తెరవబడతాయి. ప్రతి ఒక్క నీ మార్గము సరళము చేయబడుతుంది. నీ జీవితము ఉన్నతమైన జీవితముగా, దేవునికి ఇంపైన సువాసన పరిమళంగా దేవుడు చేస్తాడు. ఇది వాక్యము. ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధుడా, ప్రేమ కలిగిన తండ్రి, విత్తబడిన వాక్యమును
ఈ శ్రమల కాల జ్ఞానంలో యేసు క్రీస్తు ప్రభు వారి నామున వంగని ప్రతి మోకాలు వంగును గాక. ఏ రోజునైతే నైనా ప్రజల ముందు మేము కాదు నైనా, నీ ముందు తగ్గించుకునే వారముగా, నీ చిత్తము కోసము ఎరిగే వారముగా, నీ కార్యములు చేసే వారముగా, నీ యందు అంటు కట్టబడే వారముగా, నీ యందు ఆ యొక్క ఫలభరితములు అయ్యే వారముగా మమ్మల్ని చేయమని, నీ నుండి బహుమానం పొందుకునే వారిగా చేయమని యేసు శ్రేష్టమైన నామమున దీవిస్తున్నాము తండ్రి. ఆమేన్. గాడ్ బ్లెస్ యు ఆల్. దేవుడు మిమ్మల్ని దీవించును గాక. ఆమేన్.